హాయ్, ఐఎమ్ బ్యాక్ అగైన్. సో ఇవాళ జనరల్ టాపిక్ ఏంటి అంటే, ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే నేను ఒక పోస్ట్ని లైక్ చేసిన. యాక్చువల్గా తన జాబ్ పోయింది. సో దాని గురించి మాట్లాడుతుంటే నాకు కంటెంట్ బాగా నచ్చి కొంచెం లైక్ చేసిన నేను. సో ప్రాబ్లం ఏమైందంటే, నేను లైక్ చేసిన కంటెంట్ ఇమీడియట్గా నాకు అవే ఫీడ్స్లో రావడం వచ్చిందనమాట. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వాట్ ఇఫ్ రేపు పొద్దుగా లేవంగానే నార్మల్గా మనం ఫోన్స్ చెక్ చేస్తాం అండ్ యూ సీ ఎన్ మెసేజ్ ఫ్రమ్ యువర్ కంపెనీ, యువర్ సర్వీసెస్ నో మోర్ రిక్వైర్డ్. జస్ట్ అదొక్కటి ఇమాజిన్ చేయండి ఏమైపోతుంది. ఎస్, యూఆర్ డూమ్డ్, పడిపోతాం మనం. సో ఫస్ట్ మనకి వచ్చే థాట్, శాలరీ ఆగిపోయింది, ఈఎంఐ మాత్రం కట్టాల్సిందే, రెస్పాన్సిబిలిటీస్ రిమైన్ సేమ్ లేదా ఇంకా పెరగచ్చు. అండ్ సడన్లీ మైండ్ ఏమైపోతుంది, బ్లాంక్ అవుతుంది, ఎందుకు పనికి రాకుండా అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పే సిచ్యువేషన్ ఎవరెవరన్నా రిలేట్ చేసుకోవచ్చు, మోస్ట్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే యాజ్ లాంగ్ అస్ నేను కూడా ఒక శాలరీ ఎంప్లాయీనే కాబట్టి శాలరీ వచ్చినంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ సేఫర్ అనిపిస్తుంది నాకు కూడా. కానీ యాక్చువల్ నిజం ఏంటి అంటే, చాలామంది సెక్యూర్ కాదు అసలు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మనం వీఆర్ డిపెండెంట్ ఆన్ శాలరీ. అదేంటి అంటే, ప్రతి మంత్ శాలరీ క్రెడిట్ ఎస్ఎంఎస్ వస్తుంది చూడు మనకి. సో దాని మీద మన లైఫ్లన్నీ డిపెండ్ అయిపోయినాయి. సో మన ఎంటైర్ లైఫ్ దాని చుట్టూ రివాల్వ్ అవుతుంటుంది అనమాట. ఏది ఎస్ఎంఎస్ క్రెడిట్ మీద. రెంట్స్ కానీ, ఈఎంఐ కానీ, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కానీ, మన ఫ్యూచర్ ప్లాన్స్, అసలు ఏమవుతుందో మనకు కూడా తెలియదు కానీ మన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా దాని మీద పెడతాం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దట్ వన్ ఇన్కమ్ సోర్స్. అది మనం మెల్లగా రియలైజ్ అవుతూ ఉంటాం ఏంటంటే మనం ఆడ అట్కాయించిపోయినాం అని చెప్పేసి. సో నా టాపిక్ ఏంటంటే, శాలరీ స్టక్ అనే లూప్లో ఇరికిపోతాం చూడు మనం. అది ఇఫ్ యూ కమ్ టు ద రియాలిటీ, చిన్నగా ఉన్నప్పుడు మనందరికీ రకరకాల డ్రీమ్స్ ఉండేది. యాక్చువల్లీ నాకు ఆర్మీలో జాయిన్ అవ్వాలనే డ్రీమ్ ఉండే, కానీ ఇట్ నెవర్ హ్యాపెన్. సమ్ వాన్స్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్, లేదా ఫాదర్ లెగసీని ముందుకు తీసుకెళ్ళాలని, లేదా ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్, ఇంకైనా సంథింగ్ మీనింగ్ఫుల్ కెరియర్స్ ఉండొచ్చు అందరికీ. కానీ మనం స్కూల్స్ అయిపోయి కాలేజెస్లోకి వచ్చి, కాలేజెస్ నుంచి జాబ్స్కి వచ్చి, జాబ్స్ నుంచి వెళ్ళి మెల్లగా అవన్నీ మర్చిపోతుంటాం. యాక్చువల్గా డిసపరియర్ అయిపోతాం మన లైఫ్ నుంచి వెళ్ళి. ఎందుకనంటే మనము ఏదో చేయాలనుకునే ఆలోచన నుంచి వెళ్ళి సర్వైవల్ మోడ్లోకి వచ్చేస్తాం మనం. సో మనం సర్వైవ్ అవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోతుంది దెన్ మనం అనుకున్న డ్రీమ్స్ మీద. సో వీ యాక్సెప్ట్ అవర్ రొటీన్, డైలీ రొటీన్కి అలవాటు పడిపోతాం మనం కూడా. పొద్దున్న లేచినామా, అదేంది ఆ స్కూల్ వేసుకున్న బ్యాగు సచ్చేదాకా బ్యాగ్ మోస్తూనే ఉంటాం మనం. ఓ బ్యాగ్ వేసుకున్నామా, ఆఫీస్కి పోయినామా, వచ్చేసినామా. కాకపోతే రియలైజ్ అయ్యేది ఏంటంటే, మెల్లగా మనం ఎవనో ఒక ఆశయాల కోసం బతున్నాం అంతే. అది మనవి కూడా కాదు, మన డ్రీమ్ కూడా కాదు. అది ఎవరితో డ్రీమ్ గురించి మనం బతుకుతున్నాం. ఇంటికి వస్తామా, తిన్నామా, పడుకున్నామా, అయిపోయింది. సో ఇయర్స్ పాస్ అయిపోయినాయి. ఒక్కొక్కసారి మనం స్టెబిలిటీ అంటాం, లేదా సర్వైవల్ అని మనమే ఏమంటాం, సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే, అది యాక్చువల్లీ స్లేవరీ. దట్ ఈస్ నథింగ్ బట్ మోడర్న్ స్లేవరీ అని అంటాం అందరం అంతే. బయట కూలోళ్ళం అని పిలుస్తాము, కొంచెం పాష్ కల్చర్ కాబట్టి మోడర్న్ స్లేవరీ అని అంటాం అంతే. సో మనం కూడా ఒక క్వశ్చన్ అడుక్కోవాలి. రేపటి రోజు నా జాబ్ పోతే ఈజ్ దర్ ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? మా అంటే ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాను? 1 year లేదా 1.5 year. బాగా కన్స్టెంట్గా నువ్వు అన్వాంటెడ్ ఖర్చులు తగ్గించుకుంటే 2 years, మ్యాక్స్ టు మ్యాక్స్ 2 years అనుకో. సో అట్లా కాకుండా నువ్వు ఏమన్నా స్కిల్ డెవలప్ చేసుకున్నావా, ఆ స్కిల్ వల్ల నీ ఫ్యామిలీని నువ్వు పోషించగలుగుతావా? లేదా పానిక్ మోడ్లోకి వచ్చేసి అదొక భయంకరమైన బూతు, సడన్గా ఇన్కమ్ ఆగిపోతుంది, బ్రెయిన్ సర్వైవ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు మనం డిస్పరేట్ డిసిషన్స్ తీసుకుంటాం, కాన్ఫిడెన్స్ ఉండదు, ఒక్కొక్కసారి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోవచ్చు.
ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాక నానా అనవసరమైన థాట్స్ వస్తుంటాయి. అట్ ద సేమ్ టైం నీకేమైనా అయినా కూడా అల్టిమేట్గా నీ ఫ్యామిలీసే సఫర్ అయ్యేది. సో నాట్ బికాస్ వీఆర్ వీక్, కాకపోతే మనం ఒక సిస్టమ్కి అలవాటు పడి ఒక డెలికేట్ పిల్లర్ అనే ఒక శాలరీ మీద మనం ఎంటైర్ ఫ్యామిలీ నిలబెడుతున్నాం అంతే. సో ఇది ఒక చిన్న షార్ట్ స్టోరీ లాగా చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా నేను కూడా మొన్న ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒక అతను ఆల్మోస్ట్ 17 years కంపెనీ వర్క్ చేసిండు. ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, లైఫ్ నార్మల్ ఉంది. బట్ వన్ ఫైన్ డే కంపెనీ హ్యాస్ టు ట్రాన్సిషన్ దెమ్సెల్ఫ్. సో ఆ టైంలో తన జాబ్ అయింది. సో హీ రియలైజ్ సంథింగ్ రియలీ పెయిన్ఫుల్. హీ హ్యాస్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. కాకపోతే 17 years దాన్ని డెడికేట్ చేసిండు, కానీ ఏ స్కిల్ నేర్చుకోలేకపోయాను తను బయట. బట్ ఓన్లీ టు గ్రో దేర్ డ్రీమ్స్. వాళ్ళ డ్రీమ్స్ కోసం కష్టపడ్డాడని తన కోసం ఏం లేదు. సో ద మూమెంట్ చేంజ్డ్ హిమ్. సో మెల్లగా తను కూడా కొత్త కల్చర్కి సెట్ అయ్యేటట్టుగా అప్గ్రేడ్ చేసుకున్నాడు తన స్కిల్స్ని. సో మెల్లగా ఏం చేశానంటే ఒక స్మాల్ సైడ్ హజిల్ చేసుకుంటా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసింది. సో తను ఏమనుకుంటాడంటే, ఒకవేళ నేను ముందే రియలైజ్ అయ్యి ముందే స్టార్ట్ చేసి ఉంటే ఇవాళ నాకు ఈ పొజిషన్ ఉండకపోవచ్చు. సాలరీ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, కాకపోతే ఏంటంటే మనం దాని మీద పెట్టిన డిపెండెన్సీ చాలా ఎక్కువ ఉంది. జాబ్ గలీజ్ అన్నా నేను, జాబ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్, బట్ ద ఓన్లీ ఆప్షన్ వి లెఫ్ట్ విచ్ ఈస్ వెరీ డేంజరస్. అట్లా అరే ఇప్పుడు ఏఐ చాలా చేంజ్ చేసేసింది మన వరల్డ్ని. ఒకప్పుడు వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే మీరు నమ్మరు, వర్డ్ ప్రెస్ అట్లాంటి టూల్స్ తోటి వర్డ్ ప్రెస్ తోటి స్టార్ట్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఒక క్లిక్ తోటి నీకు కావాల్సిన వెబ్సైట్ నువ్వే డిజైన్ చేసుకోవచ్చు. ఆ ఒక లెవెల్ ఆఫ్ ట్రాన్సిషన్లోకి వెళ్ళిపోయినా మనం. సో మనం దాంతోపాటు సర్వైవ్ అవ్వాలి, దాంతోపాటు అలైన్ అవ్వాలి, అంతేగాని అలైన్ కాకపోతే మన జాబ్స్ పోతే ఎట్లయినా కానీ. సో నేను అనేది అంటే క్రియేటివిటీ వరల్డ్లో నీ మైండ్ సెట్కి తగ్గట్టుగా నువ్వు అప్గ్రేడ్ చేసుకో, నేను అనేది అంతే. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హౌ కెన్ ఐ సర్వైవ్ ఆన్ మై సాలరీ, ఆస్క్ ఎన్ ఎ బెటర్ క్వశ్చన్, హౌ కెన్ ఐ బిల్డ్ సంథింగ్ బియాండ్ ఆఫ్ మై సాలరీ. సో బేసికల్గా కొత్తది ఏదైనా నేర్చుకుందాం, సైడ్ హజిల్ ఏదైనా పెట్టుకుందాం, లేదా నువ్వు బేసికల్గా సంథింగ్ ఏదో ఒక దాని మీద నువ్వు గుడ్ ఉండొచ్చు. యూ కెన్ బి గుడ్ అట్ కుకింగ్ ఉండొచ్చు, లేదా అకౌంట్స్లో వేరే వాళ్ళకి తెలియని నీకేమైనా ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ఉండొచ్చు. క్రియేట్ సంథింగ్ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై యూ. యువర్ కరేజ్ కెన్ బిల్డ్ యువర్ ఫ్రీడమ్. ఒకవేళ ఈ యొక్క వీడియో మిమ్మల్ని నేను ఆలోచించేస్తే కామెంట్ బిలో ఐ విల్ బ్రేక్ ది సాలరీ లూప్ అని చెప్పేసి, అండ్ షేర్ దిస్ వీడియో టు సమ్వన్ who needs to hear this. Thank you.